ఘనంగా జరుపుకుంటాము. ఎందరో మహానుభావులు స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న భారత స్వాతంత్రం. బ్రిటిష్ వారి పాలనలో దాదాపు 2 దశాబ్దాల పాటు తీవ్ర పోరాటాలు సంఘర్షణల మధ్య జాతి మొత్తం నలిగిపోయిన అనంతరం మన దేశం స్వాతంత్రం పొందిన దినం ఆగస్టు 15. తెల్లజాతి అహంకారం ఈ నేల మీద నివసించే ప్రజలను ఎందుకో చేతకాని వారు అని ముద్రించి శ్వాస పీల్చడానికి కూడా అనుమతి పొందాలంటూ ఆదేశించిన బ్రిటిష్ దుర్భర పాలన నుండి అష్టకష్టాలు పడి సిద్ధింప చేసుకున్న స్వాతంత్రం అనేది. ఎందరో ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నంత మాత్రాన మన బాధ్యత పూర్తి అవ్వదు. వారి పోరాట స్ఫూర్తితో మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి మరియు తోటి వారితో ప్రేమతో కరుణతో వ్యవహరిస్తూ ఐకమత్యంగా ఉండాలి. నిజానికి మన దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, నిరంతరం కాపాడటానికి చాలామంది సైన్యం సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటే ఇంకా కొందరు శత్రు దేశాల్లో సైతం ప్రాణాలకు తెగించి మన దేశ ఉన్నతికి కీలకమైన సమాచారం అందిస్తున్నారు. వీరందరూ ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మనమందరము ఎటువంటి అభద్రతా భావం లేకుండా ధైర్యంగా ఉన్నాం. హింసతో స్వాతంత్రం సాధ్యం కాదు అని మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ఉద్యమం ప్రారంభించారు. మన కోసం, మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన వారిని ఈ ఒక్కరోజు గుర్తు చేసుకోవడం కాదు, వారి పోరాట స్ఫూర్తితో మన దేశ ఉన్నతిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందాం. జై హింద్, జై భారత్.